హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం. కాకరకాయలను ఒక హాఫ్ కేజీ తీసుకోండి. తీసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకొని లోపల ఉన్నదంతా తీసేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు, పసుపు వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల కాకరకాయ చేదనేది పోతుంది. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక 4 మీడియం సైజ్వి. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అందులోనే జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించాలి ఉల్లిపాయలని. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. అందులోనే కొంచెం వెల్లుల్లి యాడ్ చేసి, నేను రోట్లో దంచుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ చింతపండు దంచాను, తర్వాత ఉల్లిపాయలు వేసేసి మంచిగా మిక్స్ చేశాను. నెక్స్ట్ తర్వాత మిక్స్ చేసుకున్నాక దంచిన తర్వాత అందులోనే కొంచెం కారం, ఉప్పు యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఉప్పు, పసుపు వేసుకున్న కాకరకాయలను మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్టవ్ పైన 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. మంచిగా అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించిన తర్వాత ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. కొంతమంది చేదు ఇష్టపడేవారు వేయించుకోకుండా పర్వాలేదు. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా పక్కన ఉంచుకోవాలి. ఒక ప్లేట్లో వేయించుకున్న తర్వాత ఇప్పటిదాకా మనము ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని మొత్తం ఇందులో ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్, ఇంతకుముందు మనము వేయించుకున్న ఆయిల్ ఉంది కదా కాకరకాయలని, అందులోనే వేసి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ మనం అందులో పెట్టంగా మిగిలింది ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి మంచిగా. నెక్స్ట్ ఉడికాక మొత్తం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది, కర్రీ రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. మా ఆయన టేస్ట్ చూస్తున్నాడు, ఎలా ఉందో అడుగుతున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి, బాగుందన్నారు.